భారతం చదువుకున్న వాడిలో ఒక మార్పు రావాలి. మనము చేస్తాం సత్యనారాయణ వ్రతం. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళండి, మీకు చాలా బాధ కలుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల సత్యనారాయణ వ్రత మంటపం ఉంటుంది అక్కడ. అందులో అష్టదిక్పాలకులు ఉంటారు, అందులో సార్వభౌముడైన సత్యనారాయణుడు ఉంటాడు, అందులో నవగ్రహాల్ని ఆవాహయామి స్థాపయామి పూజయామి అని మంత్రంతో పిలుస్తారు. వాళ్ళందరూ నేల మీద ఉంటారు. వీడు ఓ కుర్చీ వేసుకుని ఎదురుగుండా కూర్చుంటాడు. అంత నేల మీద కూర్చోలేని వాడు అయితే గడప దాటి ఇంకో గదిలో కూర్చోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతమంటపం ఉండగా ఎదురుగుండా కుర్చీలో కూర్చోడానికి కాల్సనా నీ భక్తి? అదే భక్తి, అదే కూర్చునే విధానం. ఎక్కడికి వెళ్ళండి, నాకు అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం రండి అంటే వెళ్ళడానికి భయం. అలాగే కూర్చుంటారు. ఏ ఇంటికి వెళ్ళండి అలాగే కనపడుతుంది తప్ప కూర్చోలేడండి అని వాడు గడప దాట అవతల కూర్చుని భక్తితో మంత్రం వింటూ వాడు ఒక్కనాటికి కూర్చోడు. వాడి పెద్దరికం కాలిపోతుందని అక్కడికే వచ్చి కుర్చీ వేసుకుంటాడు వాడు. అలా కూర్చోపోతే వాడి పెద్దరికం పోతుంది. ఈ వ్రతం చేసేవాడు వచ్చిన వాళ్ళందరినీ చూసి, వచ్చారా కూర్చో, ఆయన ఉప్మా పెట్టవే అంటాడు. ఏమిటి వ్రతం నువ్వు చేసింది? ఈ వెర్రావిడ మాత్రం ఆ తామలపాకు అక్షత డబ్బు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. వీడు ఆయన ఇలా వేలు చూపిస్తుంటాడు, గుడ్డేడికి చూపించినట్టు చూపిస్తే ఇక్కడ వేలు పెడితే అక్కడ ఆకేసి ఆకు మీద ఒక్క అక్షతలు వేసి, వీడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే వచ్చిన వాళ్ళ మీద ఉంటుంది. ఆ వచ్చినవాడు అంతకన్నా గొప్పవాడు. వాడు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, ఏదో వాడికి అర్జెంటు పని ఉంటుంది, ఎప్పుడు వాడికి అర్జెంటు పని. అందులో వాడు వస్తూనే వీడి చేతిలో ఒళ్ళో ఎప్పుడు ఏం పెట్టేద్దామని చూస్తుంటాడు. ఇంకా వీడి ఒళ్ళో పెట్టగానే వీడికో నమస్కారం చేయకపోతే వీడికి భూతతృప్తి అవ్వదు. అందుకని సత్యనారాయణ స్వామి అక్కడే ఉంటాడు, వీడు ఆ మంటపాన్ని తంతు నించుంటాడు. వీడు ఏమంటే కొంచెం పక్కకి పెట్టండి కాళ్ళు అండవు, మంటపం తంతున్న వాడి కాళ్ళకి వీడు దండం పెడతాడు. సత్యనారాయణ స్వామి వారు వీడి కోరికలన్నీ తీర్చేయాలి. ఆయన్ని పూజించాడా అవమానించాడా? వీడు ఎందుకు తీరుస్తాడు కోరికలు? ఏది భక్తి, ఏది బూడిదక్కడ? ఒక పని చేస్తే సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు ఒక పని చేస్తే దాని యందు మగ్గునుడవు కావాలి, శ్రద్ధతో చెయ్యాలి. ఆ శ్రద్ధ లేకుండా, ఆ ఆస్తిక్య బుద్ధి లేకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని చేసేటటువంటి పూజలు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామనేటటువంటి భగవత్ సంబంధమైన కార్యాలు పరమ అసహ్యంగా ఉంటాయి. అవి తంతు కింద ఉంటాయి కానీ భక్తితో చేసేటటువంటి ఈశ్వర క్రియాకలాపం కింద ఉండవు. అసలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏమిటి? ఎవరు చేశారు? ఎవరో ఒకటి ప్రారంభం చేయాలి కదండి. ఇది ప్రారంభం చేయడానికి అసలు ఈ వ్రతం ఎవరి చేత చేయబడింది, ఈ వ్రతం చేసినటువంటి వాడు ఏ విధంగా తరించారు అనేటువంటి స్కాంద పురాణమునందు ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. అసలు ఈ వ్రతం ఎలా పుట్టబడింది, ఎవరు చేశారు, ఆ చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు చేశారు, అవన్నీ కూడా కథారూపంలో 5 అధ్యాయముల కథ కింద ఆ మహర్షులు చెప్పబడించారు. మనం ఈ వ్రతం చేసినప్పుడు ఆ మహర్షులు పెద్దవాళ్ళు వారు ఏ విధంగా చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందారో అది కూడా మనం ఈ పూజ చేసుకున్న సమయంలో విని తరించడం ఒక విశేషం. అదే కథ, సత్యనారాయణ స్వామి వ్రత కథ. అంతా కూడా అక్షరం చేతో పట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. ఏకదా నైమిషారణ్యే అర్షయ శౌనికాదయ పప్రచ్చురాణతం సర్వే సూతం పౌరాణికం కలు. మనకి ఉండేటువంటి ఈ భారతదేశంలో దట్టమైనటువంటి అడవులు 6 ఉన్నాయటండి. దండక, వింధ్యక, చంపక, బదరిక, నహుష, నైమిష అనేటువంటి 6 పేరు కలిగినటువంటి అరణ్యములు అంటే అడవులు అన్నమాట. ఇందులో భారతదేశంలో లక్నోకి దగ్గరలో నైమిషారణ్యం అనేటువంటి అరణ్యం ఉందిటండి. ఆ అరణ్యంలో పూర్వకాలంలో మహర్షులందరూ కూడా ఎన్నో సంవత్సరముల నుంచి
తపస్సు చేస్తూ అక్కడ కాలం గడుపుతున్నట్టు, జీవనం గడుపుతున్నట్టండి ఆ మహర్షులు. అటువంటి నైమిషారణ్యంలో ఆ మహర్షులందరూ కలిపి ఒకనాడు సత్రయాగము అనేటువంటి యాగాన్ని ఒక 40 రోజులు దీక్షతో తలపెట్టి చేస్తున్నట్ట. వారు ఎందుకోసం చేస్తున్నారయ్యా యాగం అంటే, లోక కళ్యాణార్థమై చక్కగా సకాలంలో భూలోకంలో వర్షాలు పడి అవి పంటలు పండి చక్కగా ప్రజలందరికీ కూడా అన్నోదకాలకి లోటు లేకుండా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ప్రతిఫలాపేక్ష ఎటువంటి అపేక్ష వారికి లేదు. ప్రజలందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనే ఉద్దేశంతో నైమిషారణ్యంలో సత్రయాగము అనేటువంటి యాగాన్ని తలపెట్టి ఋషిపుంగవులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నారట. చేస్తున్న సందర్భంలో అక్కడికి సూత మహర్షి అని పేలుగునంటూ సూతుడు మహాపండితుడు ఆయనకు తెలియనటువంటి విషయం అంటూ ఏదీ లేదు. మన కోటేశ్వరరావు గారిలాగా చతుర్వేదములో అధ్యయనం చేసిన మహాపండితుడు ఆయన. అష్టాదశ పురాణాలు 18 పురాణాలు కూడా చదువుతున్నటువంటి మహాపండితుడు ఆయన. అటువంటి సూత మహర్షి ఆ నైమిషారణ్యంలో జరిగేటువంటి సత్రయాగం చూడడం నిమిత్తమే వచ్చారటండి. వచ్చినప్పుడు అక్కడ ఋషిపుంగవులందరూ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చేటువంటి భావన చేస్తూ ఆయన చక్కగా ఒక దర్భాసనం వేసి ఆ సూత మహర్షిని ఆ దర్భాసనం కూర్చోబెట్టి ఆయనకి పాదపూజ చేసి ఆ ఋషిపుంగవులందరూ కూడా చేతులు కట్టుకుని బంధాంజలుడై నమస్కారం చేస్తూ అడుగుతున్నారటండి. ఏమని అడుగుతున్నారయ్యా అంటే, వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్చామః కథయస్వ మహామునే. ఓ మహానుభావ, వ్రతేన తపసా కిం వా, ఏదైనా ఒక వ్రతం చేత గాని, తపసా ఏదైనా తపస్సు చేత గాని, కిం వా లేకపోతే ఏదైనా మంచి పుణ్యకార్యం చేత గాని మనుష్యులందరికీ కూడా కోరినటువంటి కోరికలని కూడా సిద్ధిస్తాయో అటువంటి పుణ్యకార్యం ఏదైనా ఉంటే మాకు చెప్పవయ్యా, మేమందరం ఆచరిస్తామని చెప్పి ఆ సూత మహర్షిని ఆ శౌనకారి మహాఋషిపుంగవులందరూ కూడా అడిగారటండి. అప్పుడు ఆ సూత మహర్షి అంటున్నట్ట, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇదే ప్రశ్నను పూర్వకాలంలో శ్రీమన్నారాయణమూర్తి నారద మహాయోగి అడిగాడు. అప్పుడు ఆయన శ్రీమన్నారాయణమూర్తి నారదుడు చెప్పినటువంటి విషయాలే మరలా నేను మీకు చెప్తున్నాను ఆలకింపండి అని చెప్పి ఆ సూత మహర్షి ఋషిపుంగవులందరితో చెప్పడం ప్రారంభించాటండి. పూర్వకాలంలో నారద మహాయోగికి సమస్త లోకాలు తిరిగి రావాలని ఒక మనస్సులో కోరిక పుట్టింటండి. మనకి 14 లోకాలున్నాయి. భూమికి కింద అధోలోకంలో 7 ఉంటాయి. భూమికి పైన ఉపరిలో 7 లోకాలుంటాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక అని చెప్పి ఈ విధంగా భూమికి పైన 7, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అని చెప్పి 7 లోకాలు భూమి కింద ఉంటాయి. ఈ లోకాలన్నీ కూడా చూసి రావాలని నారద మహాయోగికి ఒక రోజున కోరిక పుట్టింటండి. సరే, ఒక మంచి రోజున ముహూర్త నిర్ణయం చేసి చేత తుంబూరా పట్టుకుని శ్రీమన్నారాయణమూర్తి నామస్మరణ చేస్తూ ప్రతి లోకానికి వెళుతున్నట్ట. అక్కడ ఉండేటువంటి వింతలు విషయములన్నీ కూడా తెలుసుకుంటూ మార్గ మధ్యే భూలోకానికి కూడా వచ్చాటండి. వచ్చేటప్పుడు అక్కడ మనుష్యులందరూ కూడా నానా క్లేశ సమన్విత, క్లేశములంటే కష్టాలతోటి బాధపడుతున్నారట. ఏమిటి ఈ మనుష్యులందరూ ఇలా దుఃఖాలతో బాధపడుతున్నారే, పాపకర్మలు చేస్తున్నారు, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, వీరి కష్టాలన్నీ తొలగడానికి ఏదైనా మార్గం ఇక లేదా అని ఆలోచిస్తూ భూలోకం చూడడం పూర్తయిన తర్వాత విష్ణులోకానికి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాటండి నారద మహాయోగి. వైకుంఠంలో ప్రవేశించేటప్పటికి శ్రీమన్నారాయణమూర్తి సశంఖచక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్ష స్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో చక్కటి పాల సముద్రంలో 7 సర్పములు కలిగేటటువంటి శేష సర్పం మీద మెళ్ళో తులసమాల ధరించి, ఒక చేత శంఖము ఒక చేత చక్రము ధరించి లక్ష్మీ సమేతంగా పడుకొని ఉన్నట్టండి వైకుంఠంలో పాల సముద్రంలో శ్రీమన్నారాయణమూర్తి. సరే, నారదుడు లోపలికి వైకుంఠంలో ప్రవేశించి నమో వాంగ్మనసాతీత రూపాదామిత శక్తనే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. ఓ మహానుభావ శ్రీమన్నారాయణమూర్తి, ఆది మధ్య అంతము ఇవేమీ లేనటువంటి మహానుభావుడు నువ్వు. చతుర్వేద స్వరూపుడవు, నిర్గుణుడవు, గుణాత్ముడవు, భక్తుల కోరికలని తీర్చేటువంటి మహానుభావ శ్రీమన్నారాయణమూర్తి లే
అని చెప్పి ఆ నారద మహాయోగి శ్రీమన్నారాయణమూర్తిని మేలుకొలిపాటండి. మేలుకొలిపేటప్పటికి ఆ శ్రీమన్నారాయణమూర్తి లేచి, నారద మహాయోగి, నీవు ఇప్పుడు వైకుంఠానికి రావడానికి గల కారణమేమిటి? నీ మనస్సులో ఏమి కోరికున్నది? అవన్నీ నాకు బహిర్గతం చేసి చెప్పమని అడిగాటండి. అప్పుడు నారద మహాయోగి అంటున్నట్ట, నాకు సమస్త లోకాలు తిరిగి రావాలని మనస్సులో కోరిక పుట్టింది. దాంతో ఒక మంచి రోజున బయలుదేరి ప్రతి లోకానికి వెళుతున్నాను. మార్గమధ్యే మనుష్యలోకం కూడా కనబడింది. అక్కడ మనుష్యులందరూ కూడా పాపకర్మల చేస్తూ దుఃఖాలతో బాధపడుతున్నారు. వారి కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా మార్గం లేదా అని మిమ్మల్ని అడుగుదామని వచ్చానని చెప్పి అన్నట్టండి. అంటే శ్రీమన్నారాయణమూర్తి అంటున్నట్ట, నారద మహాయోగి, నీవు చాలా మంచి విషయాన్ని అడిగావు. నీకు నాకు ఉండేటువంటి స్నేహ బాంధవ్యం చేత ఒక రహస్యమైనటువంటి పవిత్రమైనటువంటి వ్రతాన్ని ఉపదేశం చేస్తాను అని చెప్పేటప్పటికీ నారద మహాయోగి అంటున్నట్ట, ఓ దామోదర పురుషోత్తమ, ఈ వ్రతం ఏ విధంగా చేయాలని ముందు అడగలేటండి నారదుడు. ఈ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? ఈ వ్రతం ఏ విధంగా చెయ్యాలి? ఈ వ్రతం ఇదివరకు ఎవరైనా చేశారా? చేసుంటే వాళ్ళు ఏ విధంగా చేసి తరించారు? అవన్నీ నాకు సవిస్తరంగా చెప్పని చెప్పి శ్రీమన్నారాయణమూర్తిని అడిగాటండి నారదుడు. అడిగేటప్పటికప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అంటున్నట్ట, దుఃఖశోకాది శమనం ధనధాన్య వివర్ధనం. నారద మహాయోగి, ఈ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటని అడిగావు కదా. దుఃఖశోకాది శమనం, దుఃఖములు శోకములు ఇవన్నీ తొలగిపోతాయి. ధనధాన్య వివర్ధనం, వాళ్ళు సంపాదించుకున్నటువంటి ధనము ధాన్యము ఇత్యాది ఐశ్వర్యం ఏదైనా ఉంటే అది సద్వినియోగం, సత్పాత్ర వినియోగం అవుతుంది, అది వృద్ధి పొందుతుంది. సౌభాగ్య సంతతికరం, స్త్రీలు సర్వ సౌభాగ్యాలతో ఎప్పుడూ తోలుతుంటారు. సర్వత్ర విజయప్రదం, సర్వత్రా ఎప్పుడూ కూడా వాళ్ళకు విజయం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇక ఈ వ్రతం ఏ విధంగా చేయాలయ్యా అంటే, మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభేదినే. వ్రతం చేయాలని అనుకుంటే మాత్రం మాఘేవా మాఘమాసం, మాధవేవా మాఘమాసం అంటే వైశాఖ మాసం, కార్తికేవా శుభేదినే కార్తీక మాసం. ఈ 3 మాసాలు నిర్ణయం చేసుకో ఏదో మాసం. అటువంటి మాఘమాసం మనకు లభించింది ఈరోజు. కార్తికేవా శుభేదినే, లేదా ఒక శుభమైనటువంటి మంచు రోజు నిర్ణయం చేసుకో. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా. తిథుల్లో అంటావా ఏకాదశి, పౌర్ణమి, సంక్రమణము అంటే సూర్యుడు నెల రోజులకి ఒక రాశిలోంచి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడనమాట అండి. ఆ మారేటువంటి రోజు ఏదైతే ఉంటుందో దాన్ని సంక్రమణము అని పిలుస్తాం. ఆ రోజు గనక ఈ వ్రతం చేస్తే విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది. ఇది కుదరకపోతే భక్తి శ్రద్ధలతోటి ఏ రోజైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించవచ్చు. ఇక ఈ వ్రతం ప్రాతరుత్థాయనియతోదంతధావన పూర్వకం. వ్రతం చేసే రోజున ప్రాతరుత్థాయ, ప్రాక్ సూర్యుడు ఉదయించడానికి ముందుగా లేవాలటండి. చక్కగా కాలకృత్యములన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి నిత్యం అతనికి ఉండేటువంటి సంధ్యావందనం, నిత్య పూజలు ఏవైతే మనం నిత్యం చేసుకుంటామో ఎప్పుడూ మానకూడదు. సంధ్యావందన నిత్యకర్మలన్నీ పూర్తి చేసుకుని, దేవదేవ సత్యనారాయణ స్వామి, నీ అనుగ్రహంతో రోజు మేము వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాము, అది నిర్విఘ్నంగా సాగింపు చేయని చెప్పి ఆ శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారం చేసుకోవాలి. చేసుకుని సాయంత్రం వరకు కూడా చక్కగా ఉపవాసం చేయాలటండి. చేసి నిశాముఖే, సాయంత్రం సూర్యాస్తమానం పడిన తర్వాత సరళ మక్కగా స్నానం చేసి ఎక్కడైతే మనం వ్రతం చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్థలమంతా చక్కగా అలికి ముగ్గులు పెట్టుకుని, పంచవిధైశ్చూర్ణై, 5 రంగులు కలిగినటువంటి చూర్ణముల చేత, పిండుల చేత చక్కగా అష్టదళ పద్మాలు ఏర్పాటు చేసి దాని మీద ఒక కొత్త వస్త్రం పరిచి దాంట్లో బియ్యం పోసి దాని మధ్యగా ఒక కలశను పెట్టి దాని మీద ప్రతిమారూపుడైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క రూపాన్ని, ఆయన యొక్క బింబాన్ని, విగ్రహాన్ని ఒక ప్రతిమగా బంగారంతో కానీ వెండితో కానీ చక్కగా చేయించి పంచామృతములచే అభిషేకించి ఆ మండపంలో ప్రాణప్రతిష్ఠాపన చేయాలటండి. ఈ సత్యనారాయణ స్వామికి కూడా ఉండేటువంటి పరివార దేవతలు, సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహ దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు, వీరందరినీ కూడా సమంత్రపూర్వకంగా మంత్రములతో సుస్వరంగా ఉచ్చరించేటువంటి బ్రాహ్మణుల చేత ఆ మండపంలో ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గంధ పుష్పాక్షతైర్యుక్తం, గంధముల చేత, పుష్పములు, అక్షతల చేత ఆ స్వామికి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, ఆవు నెయ్యి, అరటిపండ్లు, శర్కర,
వీటన్నిటితో సిద్ధం చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ స్వామికి నివేదన చేసి తాంబూల నీరాజన మంత్రపుష్పై, తాంబూలం నీరాజనం మంత్రపుష్పముల చేత ఆ స్వామికి పూజ చేసి ప్రదక్షిణ నమస్కారయుతం, చక్కగా ప్రదక్షిణ నమస్కారముల చేత ఆ స్వామికి పూజ చేయాలి. చేసిన తరువాత ఎవరైతే పూజ చేయించారో ఆ పండితుల చేత వేదాశీర్వచనం పొంది ఆ స్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతోటి స్వీకరించాలి. నారద మహాయోగి కలియుగంలో ఈ సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం విశేష ఫలదాయకమైనటువంటిది. ఏ శుభకార్యం చేసినా తప్పనిసరిగా ఆచరిస్తారు అని చెప్పి ఈ వ్రత విధానంతా కూడా ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి నారద మహాయోగికి చెప్తే ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి మహాములందరికీ కూడా సూత మహర్షి శౌనక మహాముందరికీ కూడా చెప్పాడు. కావున ఇతి శ్రీ స్కాంద పురాణే రేవాఖాండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ దేవతార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి నీరాజనం వెలిగించండి. ప్రథమోధ్యాయానంతరం ఉత్తర నీరాజనం దర్శయామి. ఆ కథాక్షతలన్నీ పట్టుకోండి. ఆఖరిని వ్రతం అంతా అయిన తర్వాత మీరు వేసుకుని మీ కుటుంబంలో ఉండేటువంటి వారందరికీ కూడా అక్షతలు వేయచ్చు. జాగ్రత్త పెట్టండి. ప్రథమోధ్యాయానంతరం ఉత్తర నీరాజనం దర్శయామి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ద్వితీయోధ్యాయ ప్రారంభ. మరలా అక్షరం చేత్తో పట్టుకోండి. ఈ శ్రీమన్నారాయణమూర్తి నారదుడు చెప్పినటువంటి ఈ వ్రతాన్ని ప్రప్రథమంగా కాశీపట్నంలో ఒక బ్రాహ్మడు చేశాటండి. ఆ బ్రాహ్మడు ఏ విధంగా చేశాడయ్యా అంటే, కశ్చిత్ కాశీరమ్యే ఆశీద్విప్రోతి నిర్ధన. కాశీపట్నంలో కాశీ పండితుడని ఒక బ్రాహ్మడు నాటండి. అతను వేదమంతా కూడా అధ్యయనం చేశాడు. ఎంతో కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడినా కూడా అతని కుటుంబంలో ఉండేవారు వారందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టడానికి తగినటువంటి మార్గం అతనికి దొరకట్లేదు. అంచేత ఒక రోజున ఒక దేవాలయంలో కూర్చుని దుఃఖంతో బాధపడుతున్నట్టండి ఆ బ్రాహ్మడు. నన్ను ఆశ్రయించుకుని నా పిల్లలు భార్య ఇంతమంది ఉన్నారే, వారందరికీ కూడా కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నా అని చెప్పి దుఃఖితం బాధపడుతున్నట్ట. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియా. ఎప్పుడైతే బ్రాహ్మణుల దేవాలయంలో కూర్చుని దుఃఖంతో బాధపడుతున్నాడో ఆ శ్రీమన్నారాయణమూర్తి జగద్రక్షకుడు మమ్మల్ని అందరినీ కూడా రక్షించాడు మహానుభావుడు ఆయన చూచి ఈ బ్రాహ్మణుల దుఃఖంతో బాధపడుతున్నాడే అని ఒక వృద్ధుడు, ఒక 100 సంవత్సరములు కలిగినటువంటి ఒక అతను ఎటువంటి రూపంతో ఎటువంటి వాడు, అటువంటి ముసలివాడు ఏ రూపంలో ఉంటవాడో అటువంటి రూపాన్ని ధరించి ఈ బ్రాహ్మణుడి దగ్గరికి దేవాలయంలోకి వచ్చి ఆ బ్రాహ్మణ పక్కన కూర్చుని ఆ బ్రాహ్మణుడితో అంటున్నాడు, ఓ మహానుభావ, మీరు చూస్తుంటే సాక్షాత్తు వేదస్వరూపంలో ఉన్నారు. ముఖం చూస్తుంటే మనస్సులేవో చాలా చింతలు కష్టాలు ఉంటగా నాకు కనపడుతుంది. నాతో చెప్పండి, నాకు తరిగినటువంటి ఉపాయం ఏదైనా ఉంటే నేను మార్గం మీకు చెప్తానని చెప్పి ఆ శ్రీమన్నారాయణమూర్తి అన్నట్టండి. అనేటప్పటిగా ఆ బ్రాహ్మడు అంటున్నట్ట, అయ్యా నేను వేదమంతా అధ్యయనం చేశాను, చదువుకున్నాను, ఎంతో కష్టపడుతున్నాను, కానీ నా పిల్లలందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టడానికి తిరిగినటువంటి మార్గం నాకు దొరకట్లేదు. మీరు ఏదైనా సహాయం చేసే మార్గం చెప్పండి అన్నట్టండి. అనేటప్పటికీ ఆ శ్రీమన్నారాయణమూర్తి అంటున్నట్ట, సత్యనారాయణ స్వామి కోరిందల్లా ఇస్తాడయ్యా. కావున నీవు ఆ స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి, నీకుండేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఆ బ్రాహ్మడికి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా చేయాలో చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పి ఆ శ్రీమన్నారాయణమూర్తి అంతర్హితుడయ్యాడు. సరే, ఈ బ్రాహ్మడు రేపు వచ్చేటువంటి ఏకాదశి రోజున ఈ వ్రతం ఏ విధంగా అయినా సరే నేను వ్రతం చేయాలని నిశ్చయించుకున్నాడు. వ్రతం చేయాలనే ఉత్సాహం ఉంది, కానీ అతని దగ్గర ద్రవ్యం లేదు, పూజా ద్రవ్యాలు కొనుక్కోవడానికి కూడా ధనం లేటండి. సరే, ఏకాదశి రోజు వచ్చే వరకు కూడా భిక్షాటన చేద్దాం, ఆ ద్రవ్యంతో ఆ సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేద్దామని అనుకుని ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి
సీతారామాభ్యా నమః జోలి పెట్టి భిక్ష అడుగుతున్నట్టండి. ఎవరికి తోచినటువంటి ద్రవ్యం వాడు ఇస్తున్నట్ట. ఆ ద్రవ్యం అంతా కూడా ఏకాదశి వచ్చే వరకు దాస్తున్నట్ట. అతని యొక్క భాగ్యోదయం చేత ఆ ఏకాదశి రోజు వచ్చింది. ఆ రోజున ఆ వృద్ధ శ్రీమన్నారాయణమూర్తి ఏ విధంగా అయితే వ్రతం చేయమన్నాడో ఆ విధంగానే బంధుమిత్రులని కూడా పిలుచుకుని వచ్చి వేద పండితుల చేత చక్కగా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు ఆ బ్రాహ్మడు. ఈ విధంగా వ్రతం జరుగుతున్న శుభ సమయంలో ఒక పుల్లలమ్ముకునేవాడు పుల్లలు నెత్తిమీ పెట్టుకున్నట్టండి. ఆ మార్గంలో వెలుచున్నాడు. చాలా దాహం వేస్తోంది. ఎక్కడైనా కొంచెం మంచినీళ్ళు తాగుదామని అనుకుంటూ ఈ బ్రాహ్మణ గృహం దగ్గరికి వచ్చి ఆ పుల్లలన్నీ బయట ఉంచి లోపలికి వచ్చాటండి. వచ్చి మంచినీళ్ళు అడుగుదామనుకున్నవాడు అక్కడ జరుగుతున్నటువంటి వ్రతాన్నంతా చూస్తూ సరే వారందరినీ మాట్లాడించడం చెప్పి ఆ పుల్లలు అమ్ముకునేవాడు కూడా అక్కడే కూర్చొని వ్రతమంతా కూడా భక్తి శ్రద్ధలతో చూశాడు. చూచి ఆహా, ఈ సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత నేను కూడా ఈ వ్రతం చేయాలని మనస్సులో అక్కడే నిశ్చయించుకున్నట్టండి ఆ పుల్లలు అమ్ముకునేవాడు. తర్వాత వ్రతమంతా పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మడికి నమస్కారం చేసి, మహానుభావ, మీరు చేస్తున్నటువంటి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఏమిటని అడిగాటండి. ఇది ఇహలోకే సుఖం భుక్తా చాంతే సత్యపంజయవు. ఈ వ్రతం చేయడం వలన ఇహలోకే నీవు జీవించున్నటువంటి ఈ లోకంలో సమస్త సుఖాలు అనుభవించి అంతమునందు మోక్షాన్ని పొందుతావయ్యా ఈ వ్రతం చేయడం వలన అని ఆ బ్రాహ్మణ చెప్పేటప్పటికీ మరలా ఈ పుల్లలు అమ్ముకునేవాడు అడుగుతున్నట్టండి, అయ్యా మీరు బ్రాహ్మలు మారాటి వారు చేయవలసి వస్తే ఏమి చెయ్యాలని అడిగేటండి. ఈ వ్రతం మేము ఒక్కరే చేసేది కాదయ్యా, బ్రాహ్మణాది చాతుర్వర్ణై బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు యావన మంది కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఎవరి ధర్మాలను అనుసరించి వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా అని చెప్పేటప్పటికి ఆ బ్రాహ్మడికి ఇంకా ఉత్సాహం వచ్చింటండి. ఆ పుల్లలు అమ్ముకునే వాడికి ఎంతో ఉత్సాహం కలిగింట. సరే దాహం పుచ్చుకొని ఆ సత్యనారాయణ స్వామికి నివేదన చేసిన ప్రసాదం ఇచ్చాటండి. అది తిన్నాడు. తిని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి రేపు ఎలాగైనా నేను కూడా ఈ వ్రతం చేయాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు. రాత్రి పడుకున్నాడే కానీ ఈ జరుగుతున్నటువంటి పొద్దున్నుంచి జరిగినటువంటి ఆ వ్రతమే అతనికి గుర్తుకొస్తోంది కలగా. రాత్రి మీరు పడుకున్నప్పుడు ఈ క్షీరాబ్ది భీష్మేకాదశి నాడు జరిగిన వ్రతం ఆ రాత్రంతా అలా గుర్తుకొచ్చినట్టుగా ఆ పుల్లలు అమ్ముకునేవాడు కూడా రాత్రంతా ఆ బ్రాహ్మణింట్లో జరుగుతున్న వ్రతమే కదా గుర్తుకొస్తూ అంట. సరే రాత్రంతా నిద్ర పట్టలేదు, ఎలాగో కాలం గడిపాడు. సూర్యోదయం కాగానే లేచి కాలకృత్యములని కూడా పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతోటి ఆ బ్రాహ్మడు నోట్లోంచి ఏ విధంగా వ్రతం చేయమని చెప్పాడో ఆ విధి విధాన సహితంగానే ఆ పుల్లలు అమ్ముకునేవాడు కూడా వ్రతం చేసి ఆ వ్రత ప్రభావం చేత ఎంతో ఇహలోకే సమస్త సుఖమును అనుభవించి అంతమునందు మోక్షాన్ని పొంది స్వర్గాన్ని చేరుకున్నట్టు నా పుల్లలు అమ్ముకున్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖాండే సత్యనారాయణ వ్రత కథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ దేవతార్పణమస్తు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. ద్వితీయోధ్యాయానంతరం ఉత్తర నీరాజనం దర్శయామి. నీరాజనం వెలిగించి చూపించిన స్వామికి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. పుష్పార్ఘ్యం సమర్పయామి. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. పైకెత్తనుకునే దూరంగా ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నవారికి. తృతీయోధ్యాయ ప్రారంభ. మరలా అక్షరం చేత్తో పట్టుకోండి. అథాన్యత్ సంప్రవక్ష్యామి శృణుత్వం మునిసత్తమా. ఆసీతుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. ఒక మహారాజు గారు మగధ దేశం అనేటువంటి దేశాన్ని పరిపాలన చేస్తున్నట్టండి. ఆ మహారాజు గారు నిత్యము కూడా దేవతా దర్శనం చేయుచు బ్రాహ్మణుల వేదాశీలములను పొందుతూ చక్కగా అతను రాజ్యంలో పరిపాలన చేసే ప్రజలందరికీ కూడా ఎటువంటి కష్టం కలగకుండా ఆ రాజ్య పరిపాలన చేస్తున్నట్ట మహారాజు గారు. కానీ ఆ మహారాజు గారికి సంతానం లేని కారణం చేత భద్రశీలా నదీ తీరే సత్యస్యం వ్రతమాచరేతు. ఒక భద్రశీల అనేటువంటి నదీ ఒడ్డున ఒక మారేడు చెట్టు కింద కూర్చొని ఆ మహారాజు గారు దంపతులు కూడా
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారటండి. ఈ వ్రతం జరుగుతున్న సందర్భంలో ఒక సాధువు అని పేరుకునేటువంటి ఒక వైశ్యుడు పడవల్లో అనంతమైనటువంటి ధనానంతా కూడా పడవల్లో వేసుకుని వర్తకం చేయడం నిమిత్తం వ్యాపారం చేయడం కోసమని చెప్పి వాళ్ళ ఊరు నుంచి పొరుగురు ప్రయాణం చేస్తున్నట్టండి. నదిలో కొంత దూరం ఈ విధంగా ప్రయాణం చేసిన తర్వాత నదీ ఒడ్డున ఈ మహారాజు గారు దంపతులు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయుటుంటూ చూచాట ఈ సాధువు. సరే పడవల్ని కూడా ఒడ్డుకు రప్పించాట. కాళ్ళు కడుక్కొని ఆ పూజాస్థలానికి వెళ్ళి అక్కడ కూర్చున్నట్టండి. వ్రతం అంతా జరుగుతోంది, ఎంతో వైభవపేతంగా వ్రతం జరుగుతోంది. వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఆ మహారాజు గారు వ్రతం చేసుకునే దంపతులకు వెళ్ళి, అయ్యా మహారాజా, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మీరు ఎందుకోసం చేసుకుంటున్నారు అని అడిగాట. అడిగేటప్పటికి ఆ మహారాజు గారు, నాకు అన్నీ ఉన్నాయా, పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం ఉంటే నా యొక్క రాజ్యాన్ని పట్టాభిషేకం చేసి నా కొడుకు ఇవ్వచ్చనే సందర్భంతో నేను ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నా అని చెప్పి ఆ మహారాజు అన్నట్టండి. అనేటప్పటికీ ఈ సాధువు, ఈ వైశ్యుడు, నాకు కూడా సంతానం లేదు, తప్పనిసరిగా ఆ సంతానం గనక కలిగితే నేను కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటానని చెప్పి మనస్సులో అనుకుని ఆ మహారాజు గారు వ్రతం చేసిన తర్వాత ప్రసాదాన్ని తిని పడవెక్కి అతని యొక్క వర్తకం వ్యాపారం చేసుకోవడం నిమిత్తమై వెళ్ళి ఆ పనులన్నీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఈ వైశ్యుని యొక్క భార్యను పిలిచి ఆవిడతో అంటున్నట్ట, నేను ఇలా మొన్నలా ప్రయాణం చేసి వెళ్తుండగా ఒక మహారాజు గారు వ్రతం చేసుకుంటున్నారు, ఆ వ్రతం అంతా చూశాను, వారు పుత్ర సంతానం కోసమై వ్రతం చేసుకుంటున్నా అని చెప్పారు, కనుక మనకు కూడా సంతానం లేదు కాబట్టి మనం కూడా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత వ్రతం చేసి ఆ సంతానం కలిగితే వ్రతం చేసుకుందామని చెప్పి ఆ దంపతులు కూడా స్వామికి నమస్కారం చేసి వేడుకున్నారటండి. కొన్ని రోజుల తరువాత ఈ వైశ్యుని యొక్క భార్యకు ఒక కుమార్తె కలిగింట. ఆమెకు చక్కగా నామకరణం చేసి కళావతి అని పేరు నిర్ణయం చేసి పెట్టారటండి. ఆ నామకరణం జరుగుతున్న శుభ సందర్భంలో ఈ వైశ్యుని యొక్క భార్య భర్తను పిలిచి, మనకి సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని అనుకున్నాం కదా, ఈ నామకరణ మహోత్సవ శుభ సమయంలో ఆ స్వామి వ్రతం చేస్తే బాగుంటుందని అనేటప్పటికీ ఈ వైశ్యుడు అమ్మాయికి వివాహ సమయంలో ఇంకా బంధుమిత్రులను ఎక్కువ మందిని పిలుస్తాను, అప్పుడు ఈ వ్రతం చేయొచ్చని చెప్పి ఆమెను ఊరడించి ఆ నామకరణ మహోత్సవం పూర్తయిన తర్వాత ఈ వైశ్యుడు మరలా పక్క దేశానికి వెళ్ళి అక్కడ వర్తకం వ్యాపారం చేసుకుంటున్నట్టండి. చక్కగా ఈ అమ్మాయి పెరుగుతోంది, చక్కగా అక్షరాభ్యాసం చేసి మంచి గురువుల దగ్గర విద్యాబుద్ధులన్నీ నేర్పించి యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేయాలనే సంకల్పంతో ఆ వైశ్యుడు 4 దూతలు పంపించాటండి. మీరు 4 దేశాలకి వెళ్ళండి, మా అమ్మాయికి తగినటువంటి వరుడు ఉంటాడో వెతికి తీసుకురండి, దేవేంద్ర వైభవంగా వివాహం చేస్తా అని చెప్పేటప్పటికీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక వణిక్పుత్రుడు వైశ్యుడు ఒక అతను తీసుకుని వచ్చాట. అతనికి ఇచ్చి ఎంతో దేవేంద్ర వైభవంగా వివాహం చేశాటండి ఈ వైశ్యుడు. వివాహ సమదే కరిష్యామి వ్రతం ప్రియే తస్య అభాగ్యవశాత్తేన వ్రతం విశ్రుతముత్తమం. ఈ వివాహ సమయంలో ఈ వైశ్యుడు చేస్తానన్నటువంటి వ్రతం మాట మరిచిపోయాడు. ఎప్పుడైతే వ్రతం మాట మరిచాడో దారుణం కఠినం చాస్య మహీ దుఃఖం భవిష్యతి. ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ రోజులగా అయితే నీకు కష్టములని కలుగ్గాక అని శపించాటండి. ఆ కష్టకాలంలో అయినా సరే ఒకసారి భగవన్నామస్మరణ గుర్తుకొస్తుందనే సంకల్పంతో కష్టములన్నీ కలుగ్గాక అని శపించాటండి. సరే, ఈ వివాహ మహోత్సవం పూర్తయిన తర్వాత అల్లుణ్ణి పిలిచి, మామగారు నేను ఇక్కడ వర్తకం చేస్తూ ఉంటాను, అండులో ఉండేటువంటి మెలకువలన్నీ కూడా నీకు కూడా చెప్తానమ్మని చెప్పి ఈ అల్లుని కూడా తీసుకుని వెళ్ళి ఆ పక్క దేశంలో ఉన్నటువంటి ఊళ్ళో వర్తకం చేస్తున్నట్టండి. అల్లుని కూడా తీసుకువెళ్ళి ఎప్పుడైతే వీళ్ళకి ఈ విధంగా శ్రీమన్నారాయణమూర్తి శాపమహిమ తగిలిందో ఆ ఊళ్ళో ఉండే మహారాజు గారింట్లో కొంతమంది దొంగలు ప్రవేశించి ఆ రాజుగారి యొక్క ధనాన్ని, ఆభరణాన్ని, వస్తువులన్నీ కూడా దొంగిలించి ఈ వర్తకం చేసుకునేటువంటి స్థలంలో వాడు పాళవేసి మాయమైపోయారటండి. సరే, ఈ సంగతి మహారాజు గారి తెలియంలో రాజభటులు పిలిచి మీరు అంతా వెతకండి, ఎక్కడైతే మన ధనం ఉంటుందో వాళ్లే దొంగలు, వాడిని సంఖ్యలు వేయించి బంధించి తీసుకురండి, వారిని విచారణ చేసి శిక్ష వేద్దామని చెప్పి మహారాజు గారికి భటువులకి ఆజ్ఞాపన చేశాటండి. సరే, ఈ భటువులు అంతా వెతకడంలో ఈ వైశ్యులు వర్తకం చేసుకునే స్థలంలోనే ఆ మహారాజు గారి ధనం అంతా కనబడిందండి. ఈ భటులు అనుకున్నారు వీళ్ళే దొంగతనం చేసి ఉంటారు, మహారాజు గారి ధనం అంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి అని అనుకుని ఆ ధనాన్ని ఈ వైశ్యులు అల్లుణ్ణి మామగారు ఇద్దరు కూడా సంఖ్యలు వేయించి బంధించి మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళి నించోబెట్టి, అయ్యా మీ ధనం అంతా కూడా వీళ్ళే దొంగతనం చేశారు, ఈ ధనం అంతా వీళ్ళ దగ్గరే ఉంది,
వాళ్ళకి ఏమి శిక్ష వేస్తారో చెప్పండి, వెంటనే మేము అమలు చేస్తామని చెప్పి భటులు అన్నట్టండి మహారాజు గారితో. మహారాజు అన్నట్ట, వారికి వేసే శిక్ష నేను తర్వాత చెప్తాను, ముందు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి చెరసాల్లో బంధించి ఉంచండి అని చెప్పి మహారాజు గారు ఆజ్ఞాపన చేశాడు. సరే, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి భటులు చెరసాల యందు బంధించుంచారు. ఇక ఇంటి వద్ద చూస్తే ఈ వైశ్యుడు సంపాదించాడు, ఎంతో ఐశ్వర్యం సంపాదించాటండి. ఈశ్వరానుగ్రహం ఎప్పుడైతే పోయిందో ఆ ఐశ్వర్యం అంతా కూడా దొంగలు పట్టుకుపోయారు. తినడానికి తిండి లేదు. ఈ వైశ్యుని యొక్క భార్య కుమార్తె ఇద్దరు భిక్షాటం చేస్తూ రోజు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి వారు పెట్టింది ఏదే ఉంటే తింటూ కాలక్షేపం చేస్తున్నట్టండి. ఈ వైశ్యుని యొక్క కుమార్తె ఒక రోజున ఒకరింటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ స్వామికి నైవేద్యం పెట్టిన ప్రసాదం ఆ అమ్మాయికి పెట్టారటండి. ఆ అమ్మాయి ప్రసాదం పట్టుకుని తల్లికి పట్టుకొచ్చి పెట్టేటప్పటికి అప్పుడు ఆవిడందుట, అమ్మ, నీవు పుట్టకముందు మీ నాన్నగారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అన్నారు, అది ఈ రోజు వరకు చేయడమే కుదరలేదు, అంచేతే మనకి ఇటువంటి కష్టాలు కలుగుతున్నాయో ఏమిటో, తప్పనిసరిగా మనం వ్రతం చేద్దామమ్మా అని చెప్పి మర్నాడు ఉదయం ఈ వైశ్యుని యొక్క భార్య కుమార్తె ఇద్దరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ జనార్దన. స్వామి, మేము అజ్ఞానం చేత కానీ జ్ఞానం చేత కానీ చేసినటువంటి అపరాధాలు ఏమైనా ఉంటే క్షమించి నా భర్త అల్లుడు ఎక్కడున్నా సరే సుఖంగా ఇంటికి వచ్చేది చేయమని చెప్పి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేశారటండి ఈ భార్య కుమార్తె ఇద్దరూ కూడా. ఎప్పుడైతే వీళ్ళు వ్రతం చేసి ఈ విధంగా స్వామికి నమస్కారం చేశారో మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి ఎంతో సంతోషపడి ఆ రోజు రాత్రి వీళ్ళని చెరసాల్లో బంధించమని చెప్పినటువంటి మహారాజు గారికి స్వప్నంలో దర్శనమిచ్చాట శ్రీమన్నారాయణమూర్తి. ఇచ్చి అంటున్నట్ట, ఓ మహారాజా, నీవు చెరసాల్లో ఇద్దరు దొంగలను బంధించుంచావు, వారిద్దరూ దొంగలు కారు, నా శాప ప్రభావం చేత వాడిప్పుడు నీ దగ్గర బందీలై ఉన్నారు, రేపు సూర్యోదయం అవడమేమిటి, వాళ్ళిద్దరినీ కూడా చెరసాల్లోంచి విడిచిపెట్టమని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి చెప్పేటప్పటికి మర్నాడు ఉదయం మహారాజు గారు సభను ఏర్పాటు చేసి భటులు పిలిచాట. పిలిచి చెరసాల్లో బంధించినటువంటి వద్దని కూడా తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపన చేశాటండి. వాళ్ళు తీసుకొచ్చి మహారాజు గారి దగ్గర నించోబెట్టారు. ఈ వైశ్యులిద్దరూ అనుకుంటున్నారు, చేయని తప్పుకు మనం ఇటువంటి కష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తోందే, ఇదంతా ఎందుచేత జరుగుతోందో ఏమిటో అని భయంతో బాధపడుతూ మహారాజు గారు ఇంకా మనకి శిక్ష వేయలేదు, ఏమి శిక్ష వేస్తారో ఏమిటో అని భయంతో బాధపడుతున్నారటండి. అప్పుడు మహారాజు వీళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా, మీకు దైవానుకూలత చాలా తక్కువగా ఉండడం చేత ఇటువంటి కష్టాలన్నీ మీకు ఎదురవుతున్నాయి, ఇక ఎటువంటి సంశయం మీకు లేదు అని చెప్పి ఆ సంకెళ్ళన్నీ తీయించి చక్కగా తలారా స్నానం చేసి రమ్మని వచ్చిన తర్వాత కట్టుకోవడానికి బట్టలిచ్చి పంచభక్ష పరమాన్నముల చేత భోజనం పెట్టి చేయని తప్పుకి వాళ్ళు దొంగతనం చేశారు అనుకొని వాడి దగ్గర ధనం తీసుకున్నాడు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా దానికి రెట్టింపు ధనం వాళ్ళకి ఇచ్చి ఆ ధనానంతా కూడా వాళ్ళు ప్రయాణం చేసే పడవల్లో వేయించి వాళ్ళిద్దరూ కూడా ఆ పడవలు ఎక్కమని మీ ఊరు మీరు దయించేయండి అని చెప్పి ఆ మహారాజు గారు వాళ్ళిద్దరి ఆ వైశ్యులిద్దరి కూడా వారి ఊరు సాగనంపేటండి. ఇతి శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ దేవతార్పణమస్తు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. తృతీయోధ్యాయానంతరం ఉత్తరనీరాజనం దర్శయామి. గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. ఇక్కడి నుంచి ఎలా చూపెట్టారు ఒకసారి. చతుర్థోధ్యాయ ప్రారంభ. మరణ అక్షరం చేతో పట్టుకోండి. యాత్రాంకృత్వా తతస్సాధుర్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయౌ స్మనగరం ప్రతి. ఈ మహారాజు గారిచ్చినటువంటి ధనాంతా కూడా పడవలో వేసుకొని ఈ అల్లుడు మామగారిద్దరూ కూడా ఎంతో సంతోషంతో తిరుగు ప్రయాణం బట్టి వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరి నిమిత్తం నదిలో ప్రయాణం చేస్తూ వస్తున్నారటండి. మార్గమధ్యలో ఏవైనా పుణ్య నదులు కనపడితే ఆ నదిలో స్నానం చేస్తున్నారట, దేవతా దర్శనం చేస్తున్నారట, బ్రాహ్మణులు వేదాశీరువును పొందుతున్నారట, తిరిగి ప్రయాణం చేస్తూ ఇంటికి వస్తున్నారటండి. కొంత దూరం ఈ విధంగా ప్రయాణం చేసిన తర్వాత ఆ శ్రీమన్నారాయణమూర్తి సత్యనారాయణ స్వామి ఒక అవధూత రూపాన్ని ధరించి
దండకమండములు చేతబట్టి ఒక ఒడ్డున నదీ ఒడ్డున కూర్చుని తపస్సు చేసుకుంటున్నాటండి. ఆ నదిలోనే ఈ వైశ్యులందరూ కూడా స్నానం చేసి నదీ ఒడ్డుకు వచ్చాట. వచ్చిన తర్వాత ఆ సన్యాసి అవధూత వీళ్ళిద్దరినీ ప్రశ్నించాట. అయ్యా వైశ్యులారా, మీ పడవల్లో ఉన్నదంతా ఏమిటి? ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నారు? మీకు ఎంతమంది సంతానం? మీరేం చేస్తుంటారు? అని ఈ ప్రశ్నలన్నీ కూడా ఆ సన్యాసి వాళ్ళని అడిగాటండి. అడిగేటప్పటికి వాళ్ళిద్దరూ కూడా ధనగర్వం చేత, ధనముందినేటువంటి ధనగర్వం చేత వేళాకోళంగా పరిహాసం చేస్తూ ఆ సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్నటువంటి ఆ అవధూత ఆ సన్యాసిని పరిహాసం చేస్తూ లతాపత్రాదికం చైవ స్థితం ఏవ కురుమ్మమ, ఆ పడవల్లో లత అంటే పువ్వులు, ఆకులు ఇవే ఉన్నాయండి, మరంతకంటే ఇంకేం లేవని చెప్పి ఆ సన్యాసితోటి అబద్ధాలు ఆడారటండి. ఎప్పుడైతే ఆ సన్యాసితోలా చెప్పాడో ఆ అవధూత సత్యం భవతు తే వచః, మీరు అన్నటువంటి మాటలన్నీ కూడా సత్యములగుగాక అన్నట్టండి. అనేటప్పటికీ పడవల్లో ఉన్నటువంటి మహారాజు వచ్చినటువంటి ధనాన్ని బదులుగా లతా పత్రాది కంచేవి అవే కనపడుతున్నాయి, ఆకులు పువ్వులు అవే కనపడుతున్నాయి. కొంతసేపటి వరకు దుఃఖంతో బాధపడ్డాటండి. అయ్యో మహారాజు గారు ఎంతో ధనం మనకి ఇచ్చాడే, ఆ ధనం అంతా పోయింది, ఇలా జరిగింది ఏమిటని దుఃఖంతో బాధపడే సందర్భంలో అల్లుడు మామగారితో అంటున్నట్టండి, మనము ఆ సన్యాసితోటి పరిహాసంగా వేళాకోళంగా అబద్ధాలన్నీ ఆడాం, అంచేతే మన ధనమంతా మాకు పోయింది. ఇప్పుడు ఏం చేయడానికైనా కూడా ఆయనకే శక్యం కలదు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేసినటువంటి అపరాధాలని ఆయనతో చెప్దాం, మన మీద అనుగ్రహం ఉంటే మన ధనం మనకు లభిస్తుంది, లేదా ఒక నమస్కారం చెప్పి అనుకుని అల్లుడు మామగారిని తీసుకుని మళ్ళీ ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు చేసినటువంటి తప్పులన్నీ ఆయనతో అడిగారటండి. అయ్యా మా దగ్గర ధనం ఉంది, కానీ మీతో పరిహాసంగా వేళాకోళంగా అబద్ధాలన్నీ ఆడాం, మా ధనం అంతా మాయమైపోయింది, మా ధనం మాకిచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వేడుకున్నారటండి. వేడుకునేటప్పటికి అప్పుడు ఆ అవధూత రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి వాళ్ళిద్దరికీ దర్శనమిచ్చి, నీకు సంతానం లేకపోవడం నా వ్రతం చేస్తా అన్నావు, అది ఈ రోజు వరకు కూడా నీ చేయలేదు, అంచేతేటువంటి కష్టాలన్నీ నీకు ఎదురుతున్నాయి, ఆ కష్టకాలంలో అయినా ఒక్కసారి శ్రీమన్నారాయణ గోవింద అనేటువంటి భక్తినామస్మరణ ఏమైనా గుర్తుకొస్తుందనే సంకల్పం చేత ఇటువంటి చేస్తే అది కూడా మర్చిపోయి నువ్వు ఇంకా పాపకర్మలు చేస్తున్నావు అని చెప్పేటప్పటికీ ఆ అవధూత ఆ సన్యాసి అంటున్నట్టండి, ఆ వైశ్యుడు అంటున్నట్ట, అయ్యా మీ మాయ వలన నేను ముగ్ధుడినై ఉన్నాను, అంచేత నా మాయను నా అజ్ఞానాన్ని మీరు తొలగింపచేయండి, నాకు భక్తిని ప్రసారింపచేయండి, జ్ఞానప్రసారం చేయండి అని చెప్పి ఆ వైశ్యుడు ఎన్నో విధములుగా ఆ శ్రీమన్నారాయణమూర్తి నమస్కారం చేసేటప్పటికి ఆ సత్యనారాయణ స్వామి సంతోషించి తథాస్తు అన్నట్టని. అప్పుడులగాయతో ఆ వైశ్యుడికి జ్ఞానప్రసారం అయింది, భక్తి భావన కలిగింది. ఇక నేను సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి అని మనస్సులో సంకల్పం చేసుకుని మరలా పడవలెక్కి చూసేటప్పటికీ పడవల్లో వారు ఎక్కడ పెట్టుకున్న ధనం అక్కడే యథాస్థానంలో ఉందిటండి. ఎంతో సంతోషించారు. ఇంటికి తిరుగు ప్రయాణం బట్టి వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు నదీ ఒడ్డుకి పడవలన్నీ చేరేయటండి. చేరిన తర్వాత ఒక అతను ఇంటికి వెళ్ళి మేము వచ్చినటువంటి సంగతి ఇంట్లో చెప్పి రావయ్యా అని చెప్పి ఇంటికి పంపించారటండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో ఈ వైశ్యుని యొక్క భార్య కుమార్తె ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. వెళ్ళిన అతను, అమ్మా మీ యజమానులు మీ భర్తలు అన్ని పనులు పూర్తి చేసుకుని చక్కగా సంతోషంగా ధనంతో తిరిగి మీ ఊరు చేరారు, ఆ సంగతి మీతో చెప్పిరమ్మని చెప్పి పంపించారని అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కూడా వ్రతం చేశారు. తల్లి అందిట వెంటనే వ్రతం పూర్తి చేసిన అమ్మ వాళ్ళని చూడడానికి వెళదామని అనడంలో వ్రతం అంతా పూర్తి చేశారు, కానీ ఆ స్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని తినకుండా ఆ నదీ ఒడ్డుకు పడవలు ఉన్న చోటకి బయలుదేరి వెళ్ళారట ఇద్దరు కూడా. వెళ్ళేటప్పటికి పడవలన్నీ కూడా నదిలో మునిగిపోయి ఉన్నాయట ఈ భర్తలతో సహా. ఆ ఒడ్డునున్నటువంటి వారందరూ దుఃఖంతో బాధపడుతున్నారట. అయ్యో ఇదంతా ఆశ్చర్యంగా ఉందే, ఒడ్డునున్నటువంటి పడవలు నదిలో మునిగిపోవడం ఏమిటి అని చెప్పి దుఃఖంతో బాధపడుతున్నారటండి. అప్పుడు ఈ వైశ్యుని యొక్క భార్యలు కూడా మా భర్తలు ఎలాగా లేరు కదా, మేము కూడా వారితో పాటు ఆ నదిలో సహగమనం చేస్తామని చెప్పి ఆ భర్తలు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ పాదుకులు పెట్టుకుని ఇంట్లో భార్యలు పూజ చేసి ఇవ్వటండి. ఆ పాదుకులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో తెచ్చుకొని అవి శిరస్సు మీద పెట్టుకుని వాళ్ళు కూడా నదిలో సహగమనం చేయడానికి నదిలో దిగుతుండగా ఆకాశవాణి ధారగా వాళ్ళకి కొన్ని మాటలు వినపడ్డాయటండి. ఓ వైశ్యులారా, మీరు నా వ్రతం చేశారు, కానీ ప్రసాద స్వీకరణ ప్రసాదం తినకుండా వచ్చారు, అంచేత ఆ ప్రసాదం తినిరండి, అంతా సుఖమయం జరుగుతుందని చెప్పి ఆకాశవాణి ధారగా కొన్ని మాటలు వాళ్ళకి వినపడ్డాయటండి. అప్పుడు వీళ్ళు చేసిన అపరాధం తెలుసుకొని ఇంటికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసి
ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని తిని అని అనుకుని ఆ వైశ్యుడు అంటున్నట్ట, ఇక మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని చెప్పి బంధుజనై సహా బంధువులని మిత్రుల్ని అందరినీ కూడా పిలుచుకొని వచ్చి ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి అది లగాయతు ప్రతి ఏకాదశిలో నెలలో వచ్చాడు, ప్రతి శుక్లపక్షంలో ప్రతి ఏకాదశి నాడు వ్రతం చేస్తూ చక్కనైనటువంటి అన్నశాంతి చేస్తూ బ్రతికి ఉన్నంతకాలము పుత్రులు పుత్రికలు మనవలు మనవరాళ్ళు ఐశ్వర్యాన్ని అన్నూ అనుభవించి అంతమునందు ఆ వైశ్యుడు మోక్షాన్ని పొందేటండి. ఇది శ్రీ స్కాందపురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ దేవతార్పణమస్తు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. చతుర్థోధ్యాయానంతరం ఉత్తరనీరాజనం దర్శయామి. రాజమహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. అంతా కూడా నీరాజనం కళ్ళగద్దుకోండి. పంచమోధ్యాయ ప్రారంభ. మరణ అక్షలు చేత్తో పట్టుకోండి. అథాన్యత్ సంప్రవక్ష్యామి శృణుత్వం మునిసత్తమా. ఆశీతుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. ఒక మహారాజు గారు రోజు కూడా అరణ్యానికి అడవికి వెళ్ళి జంతువులన్నింటినీ కూడా వేటాడడం ఆయనకు అలవాటండి. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా అరణ్యానికి వెళ్ళాడు. ఎన్నో జంతువులు వేటాడాడు. చాలా అలసటగా ఉందిటండి. ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నాడు చెట్టు కింద కూర్చొని. అక్కడికి కొంత దగ్గరలో గొల్లపిల్లలు, ఆవుళ్ళు తోలుకునే గొల్లపిల్లలందరూ కూడా సబాంధవులై తులసీవనం ఉందండి, తులసి చెట్లు పెంచినటువంటి వనం. ఆ వనంలో ఆ గొల్లపిల్లలందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారట. సరే, ఈ మహారాజు గారు అక్కడికి వెళ్ళలేదు, నమస్కారమైనా కూడా చేయకుండా అక్కడే కూర్చుని ఉన్నాడు. సరే, గొల్లపిల్లందరూ కూడా వ్రతమంతా పూర్తయిన తర్వాత మనకి దేవుడంటే మహారాజు గారే కదా, ఆయన మన పరిపాలనలో మనం అందరం పెరుగుతున్నాం, చక్కగా ఈ స్వామికి నైవేద్యం పడిన ప్రసాదం మహారాజు గారికి ఇద్దామని చెప్పి కొంచెం నివేదన చేసిన ప్రసాదం పట్టుకెళ్ళి, మహారాజా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం, ఈ ప్రసాదం మీరు తినండి అని చెప్పి ఆ ప్రసాదం మహారాజు గారికి ఇచ్చి ఆ గొల్లపిల్లలందరూ మళ్ళా పూజాస్థలానికి వెళ్ళి అక్కడ అందరూ కూర్చొని ప్రసాదం తింటున్నారటండి. ఈ మహారాజు గారు గొల్లపిల్లలు ఇచ్చిన ప్రసాదం మనం తినడం ఏమిటి అని చెప్పి ఆ ప్రసాదాన్ని అక్కడే ఉంచేసి ఇంటికి తిరుగు ప్రయాణం బట్టి ఇంటికి వెళుతున్నారటండి రథం మీద. సరే, ఇంతలో రాజభటులు ఎదురయ్యారు. ఏమిటి ఎలా వస్తున్నారు, ఏమిటి సంగతిని అడిగాటండి మహారాజు. ఏం చెప్పమంటారు, ఏం జరిగిందో తెలియదండి, ఉన్నట్టుండి మీకున్నటువంటి పంచప్రాణాల లాంటి 5 కుమారులు కూడా ప్రాణాలు విడిచిపెట్టారు, మీకున్నటువంటి రాజ్యానంతా కూడా శత్రువులు వచ్చి జయించి పట్టుకుపోయారు, ఇది జరిగిందని చెప్పి రాజభటులు చెప్పారటండి. కొంతసేపటి వరకు లబ్ధుడయ్యాట. ఏ మాట మాట్లాడడానికి లేకుండా లబ్ధుడయ్యేలా కొంచెంసేపు ఆలోచించేటప్పటికీ అతనికి బుద్ధికి ఒకటే తోస్తోంది. అక్కడ గొల్లపిల్లలు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు, వారు ప్రసాదం తినమని ఇచ్చారు, అది తినకుండా ఇక్కడికి వచ్చాను, అంటిచేతేటువంటిది ఏదో జరిగి ఉంటుందని మనస్సులో అనుకొని మరగా ఆ తిరుగు ప్రయాణం బట్టి అరణ్యానికి వెళ్ళి ఈ గొల్లపిల్లలందరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా చేయాలి, ఆ వ్రతం ఎలా చేయాలని ఆ వ్రత విధానంతా కూడా తెలుసుకుని అరణ్యంలోనే ఆ తులసీవనంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆ మహారాజు పూర్వ వైభవానంతా కూడా పూర్వం అతని యొక్క చక్కగా కుమారులతో ఏ విధంగా రాజ్యంతో ఏ విధంగా గడుపుతున్నాడో అటువంటి వైభవాన్ని పొందాటండి. కావున ఇటువంటి పరమ దుర్లభమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం కలియుగంలో విశేష ఫలదాయకమైనటువంటిది. కలియుగంలో కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని నానారూపధరో భూత్వా ఏ పేరుతో పిలిచి ఆయన్ని అర్చించి పూజించినా కూడా మనందరికీ కూడా సకల శ్రేయస్సులు అందించడానికి ఆ మహానుభావుడు సిద్ధంగా ఉన్నాడు. కావున నారద మహాయోగి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వ్రతం. ఈ వ్రతం యొక్క విశేషాలన్నీ కూడా చెప్పి ఉన్నాను. ఒక బ్రాహ్మణీయ వ్రతం చేసి ఎటువంటి మహత్యాన్ని పొందాడో చెప్పాను. ఒక పుల్లలమ్ముకునేవాడు ఈ వ్రత ప్రభావం చేత ఎటువంటి మోక్షాన్ని పొందాడో చెప్పాను. ఒక వైశ్యుడు వ్రతం ఆచరించడం వలన ఆ వ్రత ప్రభావం చేత అతనికి స్వర్గమే వచ్చింది. కనుక ఈ సత్యనారాయణ స్వామి వ్రతం
ఎవరైతే చేస్తారో, లేకపోతే వ్రతం జరుగుతున్నప్పుడు చూస్తారో, అది కూడా జరగకపోతే ఆ స్వామి కథాక్షతలు శిరస్సునందు ధరిస్తారో, వారందరికీ కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుగాక అని చెప్పి ఈ ఆశీర్వచనాన్ని శ్రీమన్నారాయణమూర్తి నారద మహాయోగికి చెప్తే ఆ సూత మహర్షి శౌనకాది మహామందరికి కూడా చెప్పి ఉన్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖాండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ దేవతార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. దేవదేవస్య అనంతానంత భోగో అస్తు. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ దేవతార్పణమస్తు. మంగళం వేదాహమేతం పురుటం మహాంతం ఆదిత్యవన్నం తమరస్సు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదస్తే సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య దాముఖేతగా మాతగోతృజామతి. సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. మరలానండి, శ్రీమద్రమారమణ గోవింద శ్రీమద్రమారమణ గోవింద. ఈసారి ఆ కథాక్షరాలు ఏవైతే ఉన్నాయో మీ కళ్ళకద్దుకుని 2 అక్షరాల శిరస్మి వేసుకోండి. ఆ స్వామికి పూజ చేసినటువంటి పుష్పాల్లో తులసీదళం మగవారు చెవిలో పెట్టుకోండి, పుష్పం ఉంటే ఆడవారు తల్లో పెట్టుకోండి. శ్రీ సత్యనారాయణ దేవతా ప్రసాద సిద్ధిరస్తు. సకల శ్రేయోభివృద్ధ్యర్థం యావచ్చక్తి మహదాశీర్వచనం కరిష్యే. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆజుత్కీర్తం ప్రజాం దదుః భాగదేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆజుచేద ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిద్ బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న. శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి. అనంతరాజాద సర్వస్తోమోతి ఉత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. అజ్ఞేజతస్మిను జతతే మమర్పజేంద్రావతీమపచతే. అయం మూర్ధా పరమేష్ఠే సువర్చా సమానానాముత్తమ శ్లోకో అస్తు. శతం జీవ శరదో వర్ధమానయత్యపి నిగమో భవతి. శతం దీర్ఘమాయుర్మరుతదేనా వర్ధయంతే. మేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి. శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఆజుర్దాగ్నే హవిషోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి. ఘృతం ప్రేత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షత. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా పశుభిర్మిథునైర్జాయతే. యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి. యౌ చైనమేవం వేద రోచనో రోచమానః శోభనః కళ్యాణః. పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాద్రాజ్యాభివర్ధనమశ్నుతే. దక్షిణ దిగ్భాగే యమో దేవత యమప్రసాదాత్ ఆడుష్యాభివర్ధనమశ్నుతే. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే. ఉత్తర దిగ్భాగే కుబేరో దేవత కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే. సర్వ దిగ్భాగే బ్రహ్మ దేవత బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జనమశ్నుతే.
సోమేన రాజ్ఞా సర్వాదిశో జయతి జ ఏవం వేద శతమానం భవతి శతాజః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అంత అలా నమస్కారం చేయండి. స్వస్తి మంత్రార్థాస్తప్త్యాత్తఫలాస్సంతు వేదోక్తం పరిపూర్ణమానుష్కమస్తు. తత్సమదే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీ సత్యనారాయణ దేవతా ప్రసాదేన సర్వేషాం యజమానానాం సహకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వేషాం యజమానానాం మనస్సంకల్పిత సమస్త కార్యేషు నిరాటంక సిద్ధి ద్వారా సమస్త కార్యానుకూలతా ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. దేవదేవస్య అనంతానంత భోగో అస్తు. ఈసారి మీరు పెట్టినటువంటి రాగి చెంబు కలశని ఒక్కసారి ఓం అని పైకెత్తండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః సత్యనారాయణ స్వామినం యథాస్థానం ప్రవేశయామి. తర్వాత మీరు నివేదన చేసినటువంటి ఆ ప్రసాదం, ఆ కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు అన్నీ కూడా మీరు ఇంటికి పట్టుకెళ్ళండి. అక్కడ మండపం దగ్గర నివేదన చేసినటువంటి కొబ్బరి చెక్కలు, ప్రసాదము, మీకు నిమిత్తం ఇచ్చినటువంటి ప్రసాదము అన్నీ కూడా మీరు తీసుకుని జాగ్రత్తగా మీ సామగ్రి అన్నీ కూడా సంచిలో పెట్టుకోండి. ఉద్వాసం చెప్పేసాం.